18వ లోక్సభ ప్రోటెం స్పీకర్గా బీజేపీ సీనియర్ నేత భర్తృహరి మహతాబ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 95 ప్రకారం ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. లోక్సభకు కొత్తగా ఎన్నికైన ఎంపీల చేత ఈయన ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. భర్తృహరి మహతాబ్ ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. 8 సెప్టెంబర్ 1957న జన్మించారు. ఈయన 1998 నుంచి 2019 వరకు కటక్ లోక్సభ నియోజకవర్గం నుంచి వరుసగా 6 సార్లు ఎన్నికయ్యారు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి దివంగత హరేకృష్ణ మహతాబ్ కుమారుడే ఈ భర్తృహరి మహతాబ్. మార్చి 22న బీజేడీ పార్టీకి రాజీనామా చేసిన నేత భర్తృహరి మహతాబ్ బీజేపీలో చేరారు. 2014 నుండి 2019 వరకు లోక్సభలో బీజేడీ ఫ్లోర్ లీడర్గా పనిచేసి పార్లమెంటు చర్చల్లో అతని అత్యుత్తమ పనితీరుకు గాను 2017 నుండి 2020 వరకు వరుసగా సంసద్ రత్న అవార్డును అందుకున్నారు. కాగా కొత్త స్పీకర్ను ఎన్నుకునే వరకు భర్తృహరి మహతాబ్ అన్ని బాధ్యతలను నిర్వహిస్తారు. 18వ లోక్సభ ప్రోటెం స్పీకర్ బీజేపీ సీనియర్ నేత భర్తృహరి మహతాబ్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 95(1) ప్రకారం ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేస్తారు. ఇక లోక్సభకు కొత్తగా ఎన్నికైన ఎంపీల చేత ఆయన ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. భర్తృహరి మహతాబ్ ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. 8 సెప్టెంబర్ 1957న జన్మించారు. ఈయన 1998 నుంచి 2019 వరకు కటక్ లోక్సభ నియోజకవర్గం నుండి వరుసగా 6 సార్లు ఎన్నికయ్యారు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి దివంగత హరేకృష్ణ మహతాబ్ కుమారుడే ఈ భర్తృహరి మహతాబ్. 2024 మార్చి 22న బీజేడీ పార్టీకి రాజీనామా చేసిన నేత భర్తృహరి మహతాబ్ బీజేపీలో చేరారు. 2014 నుండి 2019 వరకు లోక్సభలో బీజేడీ ఫ్లోర్ లీడర్గా పనిచేసి పార్లమెంటు చర్చల్లో అతని అత్యుత్తమ పనితీరుకు గాను 2017 నుండి 2020 వరకు వరుసగా సంసద్ రత్న అవార్డును అందుకున్నారు. కాగా కొత్త స్పీకర్ను ఎన్నుకునే వరకు భర్తృహరి మహతాబ్ అన్ని బాధ్యతలను నిర్వర్తిస్తారు.